గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఎప్పటిలాగే ఫ్యూచర్ని రూల్ చేసే వన్ ఆఫ్ ది సెక్టర్ అయిన ఆటోమొబైల్ సెక్టర్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వితౌట్ ఆటోమొబైల్ సెక్టారు మనం ఇమాజిన్ చేయలేమన్నమాట వరల్డ్ టెక్నాలజీని. సో ఇందులో డే బై డే ట్రమాండస్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఈ ఆటోమొబైల్ సెక్టార్స్ లో కొన్ని రెవల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ రెవల్యూషన్స్ వచ్చే దాంట్లో మనకి బెనిఫిట్ అయ్యే స్టాక్ గురించి చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో అంటిల్ లాస్ట్. సో లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆ స్టాక్ గురించి తెలుసుకోండి. రైట్. సో ఇంకా మెయిన్ గా కంటెంట్కి వెళ్తే మనకు ఆటోమొబైల్ సెక్టర్ అనగానే చాలా కంపెనీస్ వస్తుంటాయండి. ఆటోమొబైల్ సెక్టర్ అనగానే చాలా కంపెనీస్ మన మైండ్ లోపలికి వస్తూ ఉంటాయి. బట్ విషయం ఏంటి అంటే ఈ కంపెనీస్ లో ఒకప్పుడు ఈ ఆటోమొబైల్ సెక్టార్స్ లో ఒకప్పుడు చాలా కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్, అశోక్ లైవ్లాండ్ కానివ్వండి, రైట్, నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర కానివ్వండి, టాటా కానివ్వండి. సో ఇలాగా ఈ చాలా కంపెనీస్ మార్కెట్ ని రూల్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇందులో ఈ కొన్ని కంపెనీస్ స్లో అయిపోయాయి డ్యూ టు సమ్ అప్డేటింగ్ టెక్నాలజీస్ పరంగా. కొన్ని కంపెనీస్ చాలా స్పీడ్ గా మూవ్ అప్ అవుతున్నాయి అనమాట. చాలా స్పీడ్ గా మూవ్ అప్ అవుతున్నాయి. కొత్త కొత్త రెవల్యూషన్ థాట్స్ తో కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి. సో ఇందులో మనం ఈ బెస్ట్ ఆటో సెక్టార్ స్టాక్ ఇన్ ఇండియాకి ఒకవేళ ఇది చెప్పాల్సి వస్తే, సో నేను ఇట్ ఇట్ మై సజెషన్, ఫైనల్ డిసిషన్ ఈజ్ యువర్స్ అనమాట. సో అందులో నేను సజెస్ట్ చేయబోయేది, మీరు గమనించినట్లయితే ఒకప్పుడు ఆటోమొబైల్ సెక్టార్స్ లో ట్రైన్స్ కానీ, సారీ వెహికల్స్ కానీ ఈ ఫ్యూయల్ డీజిల్ తో నడిచేవి అనమాట, పెట్రోల్ డీజిల్ తో. ఇప్పుడు చేంజెస్ అయిపోయి ఈవీ వచ్చింది. సో ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు రోడ్ల మీద మనం చూస్తూ ఉన్నాం. వీటిలో వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ స్టాక్ అండి, వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ స్టాక్. సో అదే వలక్ట్రా గ్రీన్ టెక్ అండి, వలక్ట్రా గ్రీన్ టెక్. సో మీరు పేరు వినడం కన్నా ఈ బస్సెస్ ని చూస్తే ఈజీగా గుర్తుపట్టొచ్చు. వలక్ట్రా గ్రీన్ టెక్ మన హైదరాబాద్ లాంటి రోడ్ల మీద ఈ బస్సెస్ చాలా ఎక్కువగా ఫెమిలియర్ గా కనబడుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, త్రూ అవుట్ ద బెంగళూరు సిటీ, ఇండియాస్ లో కూడా ఎక్కువగా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. సో ఎక్కువ అవుట్పుట్ కూడా ఈ బస్సెస్ అంటే జనాలు అంటే జీరో ఎమిషన్ ఎలక్ట్రికల్ పవర్ తో రన్ అయ్యేది. సో దీనివల్ల ఇంకా ఫ్యూచర్ ఉంటుంది అంటే ఫ్యూచర్ లో ఈ ఎమిషన్స్ అంటే ఈ కార్బన్ ఇటువంటివి తగ్గించి అట్మాస్ఫియర్ ని పీస్ఫుల్ గా ఉంచడం కోసం ఈ వెహికల్ డిమాండ్స్ ఎప్పుడూ ఉంటుంది. సో అటువంటి ఒక స్టాకే అండి వలక్ట్రా గ్రీన్ టెక్ అన్నమాట. సో ఈ స్టాకు ఇప్పుడు యాక్చువల్ గా మనం చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ లో 182 రూపీస్ నుండి ఆల్మోస్ట్ 2000 రూపీస్కి వెళ్ళింది. అక్కడ నుండి మళ్ళీ ఫాలో అవ్వుకుంటూ 1283కి వచ్చింది అనమాట. సో ఇది అప్కమింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో బేస్డ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, లాంగ్ టర్మ్ లో ఇప్పుడున్న ఈ డీజిల్, సో పెట్రోల్ వెహికల్స్ అనేవి చాలా వరకు పబ్లిక్ అవాయిడ్ చేసే అవకాశం చాలా వరకు ఉన్నాయి. సో కొత్త కొత్త టెక్నాలజీస్ ని పబ్లిక్ అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో ఈ ఆటోమొబైల్ సెక్టార్స్ లో ఉన్న వలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఫండమెంటల్స్ ఇప్పుడు పి/ఈ రేషియో, డెప్ట్ కొంచెం ఉండొచ్చు, కానీ రిమైనింగ్ అయితే ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. నెట్వర్క్ పరంగా బాగానే ఉంది, చిన్న చిన్న గ్రోత్ కనబడుతుంది. వీటికి ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ ఉంటుంది. సో ఎవరైనా ఫ్యూచర్ రిటర్న్స్ కోసం కావాలి అనుకున్న వాళ్ళు, వెయిట్ చేసే కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు వలక్ట్రా గ్రీన్ టెక్ ని ఆ, లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. రైట్. సో డోంట్ మిస్ దిస్. మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ వెహికల్స్ వాడుతూనే ఉన్నాం. ఇటువంటి మంచి స్టాక్ ని మిస్ అవ్వకూడదని చెప్పి వీడియోలో చెప్దామని ఈరోజు వచ్చాను. వాటితో పాటు నెక్స్ట్ రేపటి ప్రిడిక్షన్స్ మీ అందరికీ తెలుసు. మన ప్రిడిక్షన్స్ హిట్ అవుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఛానల్ కూడా స్లోగా గ్రోత్ అవుతూ ఉంది. రైట్. సో ఆ ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, దట్ మీన్స్ 21st అన్నమాట. 2021 మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను, ఎందుకంటే కొన్ని గైడ్ లైన్స్ వల్ల మనం స్క్రీన్ అక్కడ మానిటరింగ్ పెట్టలేమన్నమాట. సో
స్టాక్స్, ఇంట్రాడే స్టాక్స్ అండి, ఇంట్రాడే స్టాక్స్. సో మండేకి, ఇది ఫ్రైడే కాదు. సో మండేకు మండే మండేకు ఫస్ట్ కంపెనీ అండి మీకు ఇచ్చేది. వెయిట్ చేయలేదు, వెయిట్ వన్. న్యూజన్ న్యూజన్ సాఫ్ట్వేర్ అండి, న్యూజన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్. సో ఇది మీకు రేపు బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ 979 వస్తేనే ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ కాస్త బేరిష్ అయితే వదిలేయండి, నెక్స్ట్ డే చూసుకోవచ్చు. దీని ఎంట్రీ ఓన్లీ 971 దగ్గరకు వస్తేనే తీసుకోండి. టార్గెట్ 998 నుండి 1021, 1021, 1041 దాకా టార్గెట్ ఉందన్నమాట. స్టాప్ లాస్ 953 స్టాప్ లాస్ అండి. అలాగే సెకండ్ కంపెనీ మీకు సజెస్ట్ చేసేది బిఎస్సి అండి. సో బిఎస్సి కూడా బుల్లిష్ మూమెంట్ చూపెట్టే స్కోప్ చాలా వరకు ఉంది. దీని ఎంట్రీ ప్రైస్ 2461 దగ్గర బుల్లిష్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, సపోర్టింగ్ పాయింట్స్. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ 2480 నుండి 2500 దాకా టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ 2441. రైట్. నెక్స్ట్ ఇండెక్స్ అండి. ఇండెక్స్కి వెళ్తే ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది సెన్సెక్స్. సో ఇప్పటికే మార్కెట్ చాలా ఫాల్లో ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ అప్ అయితే 81,000, 81,500 సిఈ తీసుకోండి. గ్యాప్ అప్ అయితే 81,500 సిఈ తీసుకోండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఒక 300, 400 పాయింట్లు కనుక పడితే మీరు బ్రహ్మాండంగా 81,000 సిఈని ఫోకస్ చేయొచ్చు. రేపు కాకపోతే, ఎల్లుండి కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా 81,000 సిఈ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఇప్పుడు రేపు నీకు చెప్పేవి నేను సిఈ ఇస్తున్నాను, కానీ డైరెక్ట్గా సిఈ తీసుకోమని. మ్యాక్స్ ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వస్తే సిఈ తీసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ 55,800 సిఈని ఫోకస్ చేయండి. నిఫ్టీ 50 24,500 సిఈ, లేదు అంటే 25,000 సిఈ అనమాట. గ్యాప్ అప్ అయితే 25,000 సిఈ, గ్యాప్ డౌన్ అయితే మాత్రం 24,500 సిఈ. మిడ్ నిఫ్టీ 13,300 సిఈ అండి. ఫిన్ నిఫ్టీ 26,800 పిఈ అండి. సో ఇది మీకు రేపటికి సంబంధించిన ఇంట్రాడే ప్రిడిక్షన్స్. వాటితో పాటు నెక్స్ట్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ రాసిన డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేద్దాం యూట్యూబ్ కామెంట్స్లో. యా. సో నిన్నటి వీడియోకి పండు గారు కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఆ, పండు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్జీ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీశ్రీ గారు ఎస్ బ్యాంక్ గురించి చెప్పండి. సో మీకు తెలుసు, బ్యాంకింగ్ సెక్టార్లోనే ఒక మంచి బ్యాంక్ అన్నమాట ఎస్ బ్యాంక్. ఇది మనం మీకు చెప్పాల్సి వస్తే, ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ చాలా మంది అడిగారు ఎస్ బ్యాంక్ గురించి చెప్పండి అని. శ్రీశ్రీ గారు, ఇంకా పండు గారు, ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. ఎస్ బ్యాంక్ Q1 రిజల్ట్స్ కూడా వచ్చిందండి. ఈ Q1 రిజల్ట్స్ లో ఆల్మోస్ట్ 59% రైజ్ అయింది అనమాట. 59% రైజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 801 crores దాకా అవుట్పుట్ లో ఉంది. సో ఎస్ బ్యాంక్ గురించి ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్, ఇది ఆల్రెడీ 300 పై నుండి పడిపోయి వచ్చిన స్టాక్ ఇప్పుడిప్పుడే మళ్ళీ బౌన్స్ అవడం స్టార్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ లో కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాడు మాత్రం ఎస్ బ్యాంక్ ని ఫోకస్ చేసుకోండి. సో ఇవి లేదు, కొనుక్కుంటా అంటే కొనుక్కొని వెయిట్ చేయండి. రోహిణి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ సార్. థ్యాంక్ యూ అండి. పండుగ గారు ఎస్ బ్యాంక్ క్వార్టర్లీ సార్, అదే చెప్పానండి. మంచి స్టాక్ అండి ఎస్ బ్యాంక్, మంచి స్టాకే, బట్ ఇట్ కుడ్ బి టేక్ సమ్ టైమ్ అనమాట. పీకే గారు గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. నాగభూషణ గారు థ్యాంక్స్ ఫర్ గుడ్ గైడెన్స్ సార్. థ్యాంక్ యూ అండి. వెంకట గారు థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ సార్. పీస్ఫుల్ మైండ్, పేషెన్సీ, స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్. 100% అండి. దీస్ ఆల్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రేడర్. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. అన్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఏ ట్రేడర్ టు బి డిసిప్లినరీ టు ఎర్న్ ప్రాఫిట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. బాలాజీ గారు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుధీర్ గారు. సో ఇది రేపటికి సంబంధించిన
స్టాకు, ఫ్యూచర్లో స్కోప్ ఉన్న స్టాకు. ఇవాళ గ్రీన్ టెక్ కంపెనీస్ ఏదైతే ఉందో జనాలు ఇప్పుడిప్పుడే వాడడం స్టార్ట్ చేస్తున్నారు, ఆ వెహికల్స్ కానీ అన్ని. సో ఫ్యూచర్లో ఇంకా ఇది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓపిక పట్టండి, ఓపిక పట్టి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. సో వెయిట్ 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 అంటిల్ యూ రిసీవ్ గుడ్ ప్రాఫిట్. ఖచ్చితంగా మీకు మంచి అవుట్పుట్ ఇచ్చే స్టాక్స్, కొంచెం ఓపిక పట్టుకోండి. ఎనీవే, మనం ఇచ్చే వీడియోస్, అప్డేట్స్, ప్రిడిక్షన్స్ ఇవన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైనింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నా మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433, ఈ నెంబర్కి కాల్ చేయండి. కోర్సుకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.